హోర్ముజ్ జలసంధిని తెరిచే ఉంచుతామని ప్రకటించిన మరుసటి రోజే మళ్లీ దాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీ అమెరికాకు కీలక హెచ్చరికలు చేశారు. తమ శత్రువులకు ఘోర పరాజయాన్ని రుచి చూపించడానికి తమ నౌకాదళం సిద్ధంగా ఉందని వార్నింగ్ ఇచ్చారు. ఇరుపక్షాలు ఉమ్మడి నిర్ణయం తీసుకునే వరకు అమెరికాతో ఎటువంటి చర్చలు జరగవని స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ ఎవరికోసమూ తమ హక్కులను వదులుకోబోమని తేల్చి చెప్పారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించే ఎలాంటి దిగ్బంధనాన్ని టెహరాన్ అంగీకరించబోదని, వాషింగ్టన్ నుంచి వచ్చే ఆదేశాలకు కట్టుబడి ఉండబోదని తెలియజేశారు. ఇతర దేశాలు ఎలా ఉండాలో చెప్పే హక్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు లేదని తెలిపారు. త్వరలోనే తమ శత్రువులకు ఘోర పరాభవాన్ని రుచి చూపిస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విమానవాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మళ్లీ పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మరమ్మతుల అనంతరం ఇతర విమానవాహక నౌకలతో పాటు విధుల్లో చేరినట్లు పేర్కొన్నాయి. నెల రోజుల పాటు తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న ఈ నౌక సూయజ్ కాలువను దాటి ఎర్ర సముద్రంలోకి ప్రవేశించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా విమానవాహక నౌక యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ సైతం పశ్చిమాసియా వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అది దక్షిణాఫ్రికా తీరంలో ఉన్నట్లు సమాచారం. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో మోహరించి ఉంది. అగ్రరాజ్యం మళ్లీ పశ్చిమాసియాలో నౌకాదళాన్ని మోహరిస్తుండటంతో ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ప్రపంచ దేశాలు కలత చెందుతున్నాయి. ఇక హోర్ముజ్ జలమార్గం ద్వారా ప్రయాణిస్తున్న 2 నౌకలపై ఆర్జీసీకి సంబంధించిన గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ట్యాంకర్లు, అందులోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నాయి. కాల్పుల ప్రభావం తెలియాల్సి ఉంది. కాగా అమెరికాతో జరిగిన చర్చల సందర్భంగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని కొద్ది సమయం పాటు తెరిచి ఉంచింది. ఇరాన్ ఓడరేవుల చుట్టూ అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగించడంతో ఆ జలసంధిని తిరిగి మూసివేసింది. ఈ ప్రకటన జరిగాక కొన్ని గంటల తర్వాత ఈ ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.